నీవు అడగక మునిపే నీ అవసరత తీర్చే దేవుడు. నువ్వు ఆయనను సంతోషపెడితే, ఆయన మందిరములో నువ్వు కనపడితే, ఆయన సన్నిధిలో నువ్వు ఆనందిస్తే, అనుదినము వాక్యము నీతో మాట్లాడుతుందని దేవుని వాక్యాన్ని నువ్వు చదివితే, అనుదినము దేవుడితో నేను మాట్లాడాలని ప్రార్థనలు చేస్తే దేవుడు సంతోషపడతాడు. నీకు ఇవ్వబడిన వాగ్దానము ఆలస్యం అవ్వచ్చునేమో కానీ తప్పకుండా జరుగుతుంది. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, దాన్ని నిలబెడుతున్నాడు. మరలా ఈ కాలానికి వస్తాను నేను, నీ భార్య అయిన సారాయి కుమారుని కట్టదని. సోదరుడా, సోదరి, గుడికి వెళ్ళి వచ్చేస్తున్నావు అంతే, వాక్యం వింటున్నావు, వచ్చేస్తున్నావు. ఏ పరిచయం విషయంలో నీకేం బాధ్యత లేదు, సంఘం విషయంలో నీకేం బాధ్యత లేదు. ఎలా నీకు ఇవ్వబడిన వాగ్దానము నెరవేర్చబడుతుంది? కనుక అబ్రహాం అలా చేయలేదు. ఆతిథ్యం ఇచ్చాడు, ప్రభును సంతోషపెట్టాడు. ప్రభుకి తన లోటు విషయంలో ఏమీ మాట్లాడలేదు. ప్రభు చూచి ఆనందించి, ఇదిగో మీదికి కాలానికి వస్తాను, నీ శారాయి, నీ భార్య అయిన శారాయి కుమారుని కట్టుందని చెప్పాడు. అక్కడ నుండి ఆయన వెళ్ళిపోయాడు, సొదొమ వైపు వెళ్ళిపోయాడు, కూడా వెళ్ళాడు.